సద్గురు అని ఎవరిని అంటారంటే ఆత్మ సాక్షాత్కార నిర్వికల్ప సమాధి నిష్టలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని దర్శించుకుంటారో, ఎవరైతే నేనే ఆ పరబ్రహ్మమును, నేనే ఆ పరమాత్ముడను అని అహం బ్రహ్మాస్మి అనే స్థితిని ఎవరైతే పొందుతాడో, అనంతకోటి బ్రహ్మాండములో దాగి ఉన్న ఆ పరమాత్ముడు నాలోనూ ఉన్నాడు, సకల చరాచర జీవకోటిలలో కూడి ఉన్న ఆ పరమాత్ముడు నేనే సర్వము వ్యాపించాను అని ఎవరైతే అనుభూతి చెందుతారో, ఎవరైతే ఆ అనుభూతిలో సిద్ధత్వం పొందుతారో, ఎవరైతే అది ఇతరులకు ప్రసాదించే సామర్థ్యము, సర్వజ్ఞము, సిద్ధత్వము ఉంటుందో వాడిని మాత్రమే సద్గురువు అని శాస్త్రవచనం. మహామహిమాత్మితుల ఉవాచ. కానీ ఈ రోజున చాలా మటుకు గురు పౌర్ణమి అనగానే గురువులకి, పాఠాలు చెప్పే గురువులకి, లేదా మామూలు మంత్రోపదేశం చేసే గురువులకి, వాళ్ళకి వీళ్ళకి అనుకుంటారు. గురు పౌర్ణమి వీళ్ళకి సంబంధించింది కాదండి. గురు పౌర్ణమి సద్గురు మహారాజులకి సంబంధించింది. సద్గురు అంటే ఎవరు? సచ్చిదానంద ఆనంద చైతన్య స్వరూపంలో సదా రమించేవాడు. అంటే నేనే ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని అని అనుభూతితోటి, ఎరుకతోటి సదా రమించేవాడిని సద్గురు అంటారు. అలాంటి సద్గురువుని సేవించే పరమ పవిత్రమైన శుదినమే గురు పౌర్ణమి. అలాంటి గురు పౌర్ణమి పరంపరలోని మన సాంప్రదాయం వచ్చేసి అవధూత శైలాని సాంప్రదాయం. సాక్షాత్తు దత్తాత్రేయ మహాప్రభువు వారు చెప్పడం జరిగింది, నేను అవతరించేది లోక కళ్యాణం కోసము. నేను ఏ ఒక వర్గంలోనైనా, కులంలోనైనా, మతంలోనైనా లోక కళ్యాణం కోసము అవతారం తీసుకుంటానని సాక్షాత్తు దత్తాత్రేయ మహాప్రభువు వారే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ దత్తాత్రేయ మహాప్రభువు వారే లోక కళ్యాణార్థం ఈ కలియుగంలో మొట్టమొదటి అవతారం తీసుకున్నది శ్రీపాద శ్రీవల్లభునిగా. ఆ ఒక శ్రీపాద శ్రీవల్లభుని క్షేత్రం వచ్చేసి ఆంధ్రాలోని పిఠాపురం. దత్తాత్రేయ మహాప్రభువు వారి రెండవ అవతారం వచ్చేసి శ్రీ నృసింహ సరస్వతి వారి మహాపుణ్యక్షేత్రం వచ్చేసి గానగాపూర్ కర్ణాటకలో. మూడవది దత్తాత్రేయ మహాప్రభు వారి అవతారం వచ్చేసి మాణిక్య ప్రభు ఉమ్నాబాదులోని మాణిక్ నగర్లో ఉంటుంది. నాలుగవది మన స్వామి సమర్థ అక్కల్కోట సోలాపూర్ దగ్గర ఉంటుంది. ఐదవది వచ్చేసి మన దునివాలా దాదా మహారాజ్ షేగావ్లో మహారాష్ట్రలో ఉంటారు. ఏడవది వచ్చేసి మన గురు సౌరభౌములు షిరిడి సాయినాథులు షిరిడీలో వాళ్ళు ఉండడం జరిగింది. ఎనిమిదవ అవతారం ఇక వచ్చేసి విలక్షణమైన అవతారం దత్తాత్రేయ మహాప్రభువు వారిది. విలక్షణమైన అవతారం అని ఎందుకు అంటున్నానంటే, ఆ ఒక అవతారము కని విని ఎరగని అవతారము. ఏ మహితాత్ములు కూడా, ఏ అవతార పురుషులు కూడా, ఏ సిద్ధ పురుషులు కూడా ఆ విధంగా మహిమలు, లీలలు, సిద్ధత్వము ప్రకటించని మహాపరిపూర్ణ అవతారము దత్తాత్రేయుడిది. విలక్షణమైన అవతారం ఏ విధంగా అయిందంటే, ఆ దత్తాత్రేయ మహాప్రభువు వారు సాక్షాత్తు లోక కళ్యాణం కోసము పరమ పవిత్రమైన దంపతులు అయినటువంటి మహమ్మదీయ వంశములు ఎంచుకొని తాజుద్దీన్ అనే నామకరణముతో ఫకీరు రూపంలో అవతరించడం జరిగింది ఆ దత్తాత్రేయ మహాప్రభువు వారు. కుల మతాలకు అతీతంగా ఆ దత్తాత్రేయ మహాప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి ఎన్నో మహిమలు, లీలలు, సిద్ధత్వాన్ని ప్రదర్శించి ఎంతో మంది హృదయాలను దోచుకొని ఇప్పటికీ బాబా వారు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. అలాంటి మహా గొప్ప సాంప్రదాయం నుంచి మనం రావడం జరిగింది. మన దర్బార్ అలాంటి విశ్వ సామ్రాట్ బాబా తాజుద్దీన్ మహారాజ్ వారి సాంప్రదాయంతో విరాజిల్లుతుంది. తాజుద్దీన్ బాబా వారి తర్వాత ఖైరుద్దీన్ షా సైలాని, తర్వాత హాజీ అబ్దుల్ రెహమాన్ షా సైలాని, ఆ తర్వాత వచ్చేసి మన ఖైరుల్లా షా సైలాని, ఆ తర్వాత వచ్చేసి అన్వర్ అలీ షా సైలాని, ఆ తర్వాత వచ్చేసి మన హనీఫ్ సైలాని సర్కార్, మా దాదాపు గురువు గారు. అంటే ఇది మీరు చూస్తే సుఫీ సాంప్రదాయం, ఇస్లాం సాంప్రదాయం అని అనుకోవచ్చు. నేను ఇప్పటిదాకానే చెప్పిన
మహాత్ములు అవతార పురుషులు భూమి మీదికి వచ్చారు అంటే కేవలం మానవ కళ్యాణం లోక కళ్యాణం కోసం వస్తారు, కానీ మత కళ్యాణం కోసం కుల కళ్యాణం కోసం రారు. వాళ్ళు బుద్ధి ఉన్నవాడికి కులము మతము వర్గము, అంతేగాని ఏ బుద్ధి తోటి పని లేకుండా బుద్ధికి అతీతమైన స్థితిని పొందినటువంటి సాక్షాత్తు పరమాత్ముడి స్వరూపమైనటువంటి ఆ మహామహితాత్ములకి ఏ కులాలు మతాలు వర్గాలు ఉండవు. కేవలం లోక కళ్యాణము మానవ శ్రేయస్సు కోసం మాత్రమే అవతరిస్తారు. అలాంటి సాంప్రదాయమే తాజుద్దీన్ బాబా వారి పరంపర నుంచి వచ్చిన సైలానీ సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయానికి చెందిన నా శిష్యులకు మరియు భక్తులకు ఈరోజు మనస్ఫూర్తిగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన దర్బారులో భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ భజన బృందం వారికి కూడా, ఇలా సోదరులు కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బాబా తాజుద్దీన్ ఆ దత్తాత్రేయ మహాప్రభు కృపా కటాక్షాలు దాదా సైలానీ గురు పరంపర నుంచి అనుగ్రహ వర్షం కురిపించాలని మంగళ శాసనం చేస్తున్నాను.